బ్యాటరీ చేంజ్ చేసుకుంటాడు అంటుండు. భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అటు కామారెడ్డి నీట మునిగింది, మరోవైపు మెదక్ జిల్లాలోని రామాయంపేట వర్షాలు వరదలతో అస్తవ్యస్తమైంది. దీంతో కామారెడ్డి రూట్లో రోడ్లు మూసేశారు అధికారులు. చేగుంట దగ్గర చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. దీంతో చేగుంట దగ్గర కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కామారెడ్డి చేగుంట మధ్య రాకపోకలు నిలిపేసిన పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు అనుమతించబోమంటున్నారు. ప్రస్తుతం చేగుంట, కామారెడ్డి అలాగే మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా రహదారులు నీట మునిగి వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో రోడ్లను క్లోజ్ చేసేశారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతూ ఉన్నారు, కిరణ్ జాయిన్ అవుతూ ఉన్నారు చేగుంట నుంచి. చేగుంటలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. కిరణ్, నాగ్పూర్ హైవే మెయిన్ హైవే, కమర్షియల్ హైవే ఇది. ప్రస్తుతం అక్కడ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ మేరకు నీళ్లు చేరుకున్నాయి, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? చక్రీ, ప్రస్తుతానికి మనము మెదక్ జిల్లాలో ఉన్నాము. మెదక్ జిల్లాలోని చేగుంట ప్రాంతం ఇది. వాస్తవానికి చేగుంట నుంచి నాగ్పూర్ మీరు అన్నట్టుగా కమర్షియల్ కనెక్టివిటీ ఏరియా ఇది. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జమ అయిపోయాయి. సో గ్రామస్తులు, స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చూడొచ్చు మనం. ప్రస్తుతానికి నేను చేగుంట చెరువు వద్ద ఉన్నాను. చేగుంట చెరువు అంటే ఎగువ ప్రాంతంలో రెడ్డిపాలెం అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుండి పెద్ద ఎత్తున కూడా వరద నీరంతా కూడా చెరువులోకి ప్రవేశించడం. ఇది లోతట్టు ప్రాంతమైన చేగుంట చెరువు. ఇది మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని చేగుంట చెరువు అంటారు. ఈ చేగుంట చెరువు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం నుంచి కూడా కామారెడ్డి జిల్లా, మెదక్ ఈ ప్రాంతాలన్నీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. రామాయంపేట్, చేగుంట అలాగే మరికొద్ది దూరంలో అంటే 60 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి జిల్లా కనెక్టివిటీ అవుతుంది. సో చేగుంట వద్ద ట్రాఫిక్ మళ్లిస్తూ ఉన్నారు. పోలీసులు వాహన రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను అనుమతించమని చెప్పారు. సో చేగుంట వద్ద మాత్రం చెరువు పెద్ద ఎత్తున కూడా నిండి ప్రవహిస్తూ ఉంది. మనం ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఈ చేగుంట చెరువు డౌన్లోకి వెళ్తే రెడ్డిపాలెం అనే మరొక వయ్యారం సంబంధించిన మరొక గ్రామం ఉంది. ఆ గ్రామం అంతా కూడా లోతట్టు ప్రాంతం. అక్కడ కూడా ప్రజలు వాహన రాకపోకలు ఇబ్బంది పడుతున్నారు. నాగ్పూర్ టు చేగుంట కనెక్టివిటీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అంతరం ఏర్పడుతుంది. సో వాహనాలు కూడా లోనికి అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు. సో మనతో పాటు మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్? అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినప్పటికీ సహాయ చర్యలు ఏమైనా అందుతున్నాయా? ఎలాంటి సిచ్యువేషన్ ఉందండి? ఎందుకంటే చేగుంట చెరువు నిండిపోయింది. సో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలు సాగించడానికి. ఎలా ఉంది ప్రస్తుతం ఇక్కడ? ప్రస్తుతం అయితే కరెక్ట్గానే ఉంది, కానీ ప్రకృతి విలయతాండం చేసినట్టుగా కనిపిస్తుంది. రాబోయే 3 రోజులు ఇలానే వాతావరణ శాఖ ఇలా సూచన ఉందంటున్నారు. కానీ వరుణ అయితే ఇప్పటికీ కరుణించిండు. సేమ్ నిన్న రాత్రి మబ్బుల 3 గంటల నుంచి స్టార్ట్ అయిన వర్షం ఇప్పటి వరకు కూడా ఆగకుండా ముసురుగా పడుతూ 12 గంటల వరకు చాలా హెవీగా వచ్చింది. 12 తర్వాత ముసురులా ఉంది. ఇలానే ఉంటే కొద్దిగా ఏం కాదు, కానీ వరుణుడు కరుణించి ఇలా ఉంటే ఏం కాదు. కానీ రాత్రి 3 నుండి 12 వరకు ఉన్నట్టుగా వర్షాలు ఉంటే మాత్రం ఊరు ఏమవుతుందో తెలియదు, అంత భయంకరంగా ఉంది. కానీ ఈ 20 సంవత్సరాలలోపు ఇంతగా ఎప్పుడు రాలేదు. ఒక 20 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు ఈ నీళ్ళు వరద అక్కడ కొన్ని ఎస్సీ కాలనీ ఉంటుంది, ఆ సగం ఇల్లు మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా అదే రకంగా సేమ్ కనిపిస్తుంది. కాదంటే ఇంకా 3 రోజులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా 3 రోజుల్లో ఈ ఇప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు ముసురు ఉంది, కొద్దిగా అట్లా ఉంటే ఏం కాదు.
ఆ మబ్బుల నుండి పడ్డ హెవీ రెయిన్లా వస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. రావద్దు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ప్రస్తుతానికి మాత్రం స్థానికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతమైన ఎస్సీ కాలనీ ఉంది. ఆ ఎస్సీ కాలనీ కూడా నీట మునిగినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఎడమ వైపు కూడా చాలామంది పబ్లిక్ ఎక్కడైతే స్థానికులు ఉంటారో వాళ్ళు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా అలాగే మెదక్, ఈ రామాయంపేట్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఈ వరద ఉధృతి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేగుంట చెరువు అలాగే ఈ చేగుంట మండలంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అంతా కూడా జలమయమైపోయాయి. స్థానికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొంగి పొరులుతున్న చెరువులు, వాగులు, కుంటల వైపు అవుతుంటే రోడ్లపై జలదిగ్బంధమైన రోడ్లు కూడా అంటే మోకాలోతు వరకు నీళ్లు వాహన రాకపోకలు సాగించాలంటేనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో చేగుంట వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ముందస్తు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు అధికార యంత్రాంగం కూడా. జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా మాన్సూన్ టీమ్స్తో అలాగే అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదని ప్రజలకు, స్థానికుల, గ్రామస్తులు కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. చేగుంట వద్ద అప్రమత్తమయ్యారు అధికార యంత్రాంగం. ముందుగానే చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. చెక్పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత వాహన రాకపోకలు కూడా నిలిపివేశారు. సో చెరువులు, వాగులు పొంగి పొరులుతున్న ప్రాంతాల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలు అనుమతించవద్దని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా అధికారులను ఆదేశించింది. సో అధికారులు కూడా ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు చేగుంట, మెదక్ జిల్లాలోను అలాగే కామారెడ్డి, రామాయంపేట్, నర్సంపేట్, వయ్యారం చెరువు, రెడ్డిపాలెం ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గ్రామంలో చాలా పెద్ద స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ ప్రజలంతా కూడా. సో రక్షణ చర్యలు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ప్రతి ఒక్క అధికారి కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలని ప్రభుత్వం చెప్తోంది. అలాగే వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని కూడా సూచిస్తూ ఉన్నారు. సో దాదాపు చేగుంట చెరువు కూడా అంటే దీనికి ఎగువన రెడ్డిపాలెం చెరువు ఉంది. ఆ రెడ్డిపాలెం చెరువు కూడా నీట మునిగింది. సో ఆ చెరువు నుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఏదైతే ఉందో, ఓవర్ఫ్లో ఉందో, ఆ ఫ్లో అంతా కూడా చేగుంట మండలంలోకి వెళ్తుంది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎస్సీ కాలనీ ఉంది, మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ మరికొన్ని గ్రామాలకు సంబంధించి కూడా వాహనాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కొన్ని వాగులు అయితే తెగిపోయాయి. సో తెగిపోయిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఉధృతి ప్రవహిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కూడా వీరు ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. సో మెదక్ జిల్లాలో కూడా ఇప్పటివరకు పరిశీలిస్తే ఒక హాస్టల్లో స్టూడెంట్స్ని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేసి కాపాడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో మెదక్ అలాగే కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. సో వాతావరణ శాఖ కూడా రేపు ఉదయం 8 గంటల వరకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు, గ్రామస్తులు, ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదని. సో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు చేగుంట చెరువు ఒక్కసారిగా నీట మునిగి పొంగి పొర్లిపోతూ ఉందో, వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అవుతుందో డౌన్లోకి. ప్రజలందరూ కూడా వీరు అవతలకి వెళ్ళలేరు, అలాగే అక్కడి నుండి ఇక్కడికి రాకపోకలు సాగించలేని సిచ్యువేషన్ ఉంది. సో ప్రభుత్వం కూడా ఇటు జిల్లా కలెక్టర్తో అలాగే ఎస్పీతో కూడా ఎప్పటికప్పుడు అన్ని సంబంధిత అధికారులు, అన్ని విభాగాల శాఖ అధికారులతో కూడా అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో మాత్రం సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. అక్కడ భారీ వర్షాల దృష్ట్యా అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వర్షాలు, అలాగే వరదలు, చెరువులు, వాగులు, కుంటలన్నీ పొంగి పొరలిపోతున్న సిచ్యువేషన్ ఉంది. సో రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి కొద్ది నిమిషాల క్రితం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ మాత్రం దీని ఎఫెక్ట్ ఇంకా రేపు ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి ఎటు చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. సో చూడొచ్చు మనం దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా చెరువు నిండిపోయింది. వాటర్ ఫ్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అనుకొని ముందుకు సాగుతుంది. సో డౌన్లో కూడా చూడొచ్చు మనం, ఇది రెడ్డిపాలెం చెరువు ఉంది కింద. ఆ రెడ్డిపాలెం చెరువులోకి ఈ వరద ఉధృతి అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తుంది. కామారెడ్డి సంబంధించి అలాగే ఇటు మెదక్ కావచ్చు, వాయువ్య మొత్తంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ చేగుంట చెరువు అంతా కూడా మునిగిపోవడం, వరద అనేది అంతా కూడా ఓవర్ఫ్లో వెళ్ళి లోలోనున్న ఎస్సీ కాలనీ కావచ్చు, మరికొన్ని గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, రామాయంపేట్, నర్సంపేట్, అలాగే చేగుంట, అలాగే రెడ్డిపాలెం, వయ్యారం సంబంధించిన అనేక ప్రాంతాలు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాలు మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. చక్రి,
కిరణ్, ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని అంటే సమీప ఏళ్లలో ఎప్పుడూ కూడా కామారెడ్డి కానీ మెదక్ కానీ ఈ స్థాయి వరదలు చూడలేదు. రేపు కూడా ఈ పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా ఎఫెక్ట్ అయిన ఊళ్ళేంటి? కొన్ని గ్రామాల్లోకి ఇళ్ళు మునిగిపోయేటటువంటి నీరు చేరినటువంటి పరిస్థితి. అలాగే నేషనల్ హైవే ఉంది మనకి, ఇంతకుముందు చెప్పుకున్న నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో అది మెయిన్ కమర్షియల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళాలన్నా లేకపోతే ఆదిలాబాద్ వెళ్ళాలన్నా దాటి మహారాష్ట్ర ఎంటర్ అవ్వాలన్నా కూడా అదే హైవే వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ హైవే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, రేపటికి ఏమైనా సర్దుకుంటుందా, అటు ప్రయాణం చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? అలాగే ఇప్పుడు ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలు ప్రధానంగా ఎక్కడెక్కడ ఉన్నాయి? చక్రి, ప్రస్తుతానికి మెదక్ జిల్లా ఇది అంతా కూడా నాగ్పూర్కి సంబంధించిన హైవే కనెక్టివిటీ ఉంటుంది, మహారాష్ట్ర కూడా వెళ్ళే రూట్. సో ఇప్పటికే చెక్గుంట వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆ చేగుంట వద్ద వాస్తవానికి అక్కడ ఉన్న వాహనాలన్నింటినీ కూడా మళ్లిస్తూ ఉన్నారు. మళ్లించినప్పటికీ కూడా చేగుంట నుంచి రామాయంపేట వెళ్లాల్సిన మార్గం ఇది. ఈ మార్గం గుండా కూడా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర హెవీ ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలన్నీ కూడా రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు. చేగుంట చెరువు, అలాగే రెడ్డిపాలెం చెరువు, అలాగే వయ్యారం చెరువు, ఈ 3 చెరువులు మొత్తం వరద నీరు ప్రవహిస్తుంది కాబట్టి రోడ్లపై ఇప్పటికే వర్షం నీరు వచ్చి చేరింది. అలాగే చెరువులలోంచి పొరులుతున్న వాటర్ అంతా కూడా రోడ్లపై రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ కూడా అధికారులు చెప్తా ఉన్నారు, ఎవరు కూడా ఏ వాహనాలను కూడా మేము ఎవరిని లోనికి అనుమతించము, ఎందుకంటే మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని. సో ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్ళినా కూడా అక్కడ చేగుంట చెరువు పెద్ద ఎత్తున కూడా పొంగి పొరలిపోతుంది కాబట్టి అక్కడ స్థానికులు కావచ్చు, అలాగే ఎవరు కూడా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. సో చేగుంట మండలంలోని అనేక గ్రామాలు ఉన్నాయి చక్రి. ఇక్కడ ఎస్సీ కాలనీ, అలాగే వయ్యారం సంబంధించిన అక్కడ గ్రామ ప్రజలు, అలాగే రెడ్డిపాలెం సంబంధించిన గ్రామ ప్రజలు చాలా వరకు కూడా ఈ మండలంలో ఉన్న దాదాపు 15 గ్రామాలకు సంబంధించిన ఏవైతే ఉంటుందో చాలా వరకు ఈ వర్షం ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. సో ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా అధికార యంత్రాంగం సిబ్బందిని అప్రమత్తం చేసింది. సో ఆ ప్రాంతాలకు వెళ్ళారు. ఎస్సీ కాలనీకి సంబంధించిన లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళారు. సో ఎఫెక్ట్ చాలా ఉంది, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల పరిశీలిస్తే కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురియలేదు. వర్షాలు మేము తొలిసారి చూస్తున్నామని చేగుంట గ్రామస్తులు ఎన్టీవీతో మాట్లాడారు. సో వారు మాట్లాడుతూ కూడా ఇలాంటి వర్షం ఒకవేళ తెల్లవారుజామున వరకు కూడా పడితే, ఒకవేళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కురిస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్స్ కనెక్టివిటీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అలాగే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, పోలీసులు వాహన రాకపోకలు నిలిపివేశారు. సో మా పరిస్థితి ఏంటి అన్న ఒక ఆందోళన, ఒక ఆవేదన మాత్రం వ్యక్తం అవుతుంది. సో చాలా వరకు అంటే కమర్షియల్ రూట్ ఇది, మహారాష్ట్ర అలాగే నాగ్పూర్కి సంబంధించి మెదక్ నుంచి కామారెడ్డికి వెళ్ళాల్సిన కమర్షియల్ సంబంధించిన కనెక్టివిటీ పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి సో హెవీ వెహికల్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయట్లేదు. అలాగే కార్స్ను, టూ వీలర్స్ అయితే అసలు అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఈ చెరువుల నుండి ఎక్కడైతే రోడ్లు పొంగి పొర్లిపోతూ ఉన్నాయో, నడుములోతు వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరుతోందో, ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా జరిగితే చాలా తీవ్ర నష్టం ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగానే మెదక్ జిల్లా నుంచి చేగుంట వైపు వెళ్తున్న రామాయంపేటకు వెళ్లాల్సిన రోడ్డు మార్గం చేగుంట వద్దే అక్కడే చెక్ పోస్ట్ పెట్టేశారు. చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు, తమకు సహకరించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు మాత్రం మేము లోనికి అనుమతించమని. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మెదక్ అలాగే దాటితే మనకు వచ్చేది కామారెడ్డి. మెదక్ నుంచి చేగుంట నుంచి సుమారు కామారెడ్డికి వెళ్ళాలంటే 65 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది, ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో సడన్గా కూడా ఇలాంటి ఎఫెక్ట్, రెయిన్ ఎఫెక్ట్ అనేది పబ్లిక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాగే సిచ్యువేషన్ చేయి దాటిపోయింది, చెరువులన్నీ నిండుకుండలు తలపిస్తూ ఉన్నాయి. వర్షపు నీరు అంతా కూడా, వరద నీరు చెరువులో నుండి రోడ్లపైకి వచ్చేస్తూ ఉన్నాయి. సో ఎక్కడా వెళ్ళలేని సిచ్యువేషన్. గ్రామాలనే ఈ చెరువు నీరు అంతా కూడా వచ్చి చేరుతూ ఉంది కాబట్టి గ్రామాల లోతట్టు ప్రాంతాల ప్రజలు వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వం సంబంధించి మంత్రి సీతక్క కూడా. సో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతూ అలర్ట్గా ఉండాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ను అలర్ట్ చేయాలి, అలాగే వారికి మెడికల్ సర్వీసెస్ని ఇవ్వాలి, అవసరమైతే ఆహార పదార్థాలు, మంచినీటి సదుపాయాలు కూడా కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. సో ఎస్సీ కాలనీ, ప్రధానంగా చేగుంట చెరువుకు సంబంధించిన లోతట్టు ప్రాంతంలో రెడ్డిపాలెం చెరువు ఉంది, అక్కడ ఎస్సీ కాలనీ కాబట్టి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుంటారు కాబట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా అనేక చర్యలు కూడా తీసుకున్నారు. సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం ఉంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా టీం వారు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఇటు కామారెడ్డి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి అక్కడ
రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే మెదక్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ఉదయం 8 గంటల వరకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంటుంది. సో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు, వర్షా ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉదయం అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున ఎడతెరిపి కురిసిన వర్షం కారణంగానే ఇంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. మన వెనుక ఇది చేగుంట చెరువు చూడొచ్చు ఒక్కసారి. చేగుంట చెరువు అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంది. అలాగే పెద్ద ఎత్తున కూడా చెరువు నిండి డౌన్లోకి వెళ్తుంది. డౌన్ఫాల్ అంతా వాటర్ కూడా రెడ్డిపాలెం చెరువులోకి వెళ్తుంది. సో అక్కడున్న ప్రజలు కూడా వారంతా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఉంది. సో వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూసొచ్చు మనము చేగుంట చెరువుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ చెక్ పోస్ట్ లాంటిది ఒకటి పెట్టారు. ఎవరు కూడా లోనికి రాకుండా, గ్రామస్తులు లోనికి రాకుండా కూడా. అయినప్పటికీ కూడా ఈ చెరువు వద్దకు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది వాటర్ కూడా. లోనికి వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో గ్రామస్తులు అలాగే ఇక్కడున్న జిల్లా యంత్రాంగం అలాగే ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. సో వారిని కూడా ప్రజలను కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారులకు సహకరించాలి, పోలీసులకు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చెరువులు నిండి పొంగి పొర్లుతున్న సిచ్యువేషన్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి సందర్భాల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మొదటగా ప్రాణ నష్టం అనేది జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి అలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అలాగే ప్రజలకు కూడా సూచిస్తూ ఉన్నారు. సో రాకపోకలు మొత్తంగా నిలిచిపోయాయి చక్రి. ఎందుకంటే ఇక్కడ నుండి రెడ్డిపాలెం వెళ్ళాలంటే కూడా ప్రజలు వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా. సో వీరిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళే అవసరం కూడా ఉంటుంది. అధికారులు చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్. మనము చేగుంట హైవే రోడ్ ఉంది, చెరువు పక్కకే, రోడ్డు పక్కకి చెరువు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెట్లను ఏర్పాటు చేశారు, ఒక రోప్ను కూడా కట్టారు. పబ్లిక్ ఎవరు కూడా ముందస్తుగా ఇక్కడ లోనికి రానియకుండా. ఎందుకంటే ఎవరికి కూడా తెలియదు ఒకవేళ ఈ లోనికి వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఓవరాల్గా నాగ్పూర్ కనెక్టివిటీ రోడ్ ఇది చేగుంట. ఈ ప్రాంతం మాత్రం వాహనాలు నిలిపివేశారు. ముందస్తు చర్యల భాగంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సో సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని హైదరాబాద్ రూట్ వెళ్లాల్సిన వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా స్థానికులు, గ్రామస్తులు, చేగుంట గ్రామస్తులు మాత్రం ఈ వర్షాలు కనివిని ఎరగని విధంగా 20 సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా ఇలాంటి వర్షాలు చూడలేదని వారు షాక్కు గురవుతున్నారు. సో ఒకవేళ ఇలాగే కురిస్తే మాత్రం వర్షం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు వాపోతున్నారు. సో అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. చూడొచ్చు మనం చేగుంట చెరువుకు సంబంధించి గ్రామ ప్రజలు మాత్రం రాకపోకలు పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయాయి. అలాగే హైవే రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్తో బ్లాక్ అయింది. చేగుంట సమీపంలో మండలంలో కూడా పోలీసులు చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. చక్రి ఆల్రైట్, ప్రస్తుతం ప్రజలు అంటే నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, గ్రామాల్లో నుంచి నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అట్లాగే కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి, రోడ్లు బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రజలకు ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది, ఎప్పటి వరకు అలర్ట్గా ఉండాలని? రెడ్ అలర్ట్ రేపు మార్నింగ్ వరకు ఉంది. ఫర్దర్గా వరద నుంచి వచ్చేటటువంటి సమస్యలు ఎప్పటి వరకు ఉండబోతున్నాయి? చక్రి, ఐఎండీ మాత్రం రేపు ఉదయం 8 గంటల వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రెడ్ అలర్ట్ ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లా అలాగే మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రామ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని సూచించింది. సో ఐఎండీ సూచించిన దాని ప్రకారంగా ఆయా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన 11 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అందులో అనేక గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి ఉద్ధృతి చెరువులు ఎక్కడైతే చాలా వరకు ఎగువ చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నీ కూడా డౌన్ఫాల్ అవుతూ ఉంటాయి. కాబట్టి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నిన్న రాత్రి నుంచి ఇక్కడ చేగుంట అంటే మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు భీకర వర్షం. ఆ భీకర వర్షం కారణంగానే ఎఫెక్ట్ అయింది రెడ్డిపాలెం, అలాగే వయ్యారం, చేగుంట, ఈ రామాయంపేట, నర్సాపూర్, కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా సో అయిన సంబంధించిన వాతావరణ శాఖ అధికారులు సూచించిన దాని ప్రకారంగా ఎప్పటికప్పుడు కూడా గ్రామ ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదు, అనవసరంగా ఎవరు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని. సో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఈ అల్పపీడనం ప్రాంతం ఏవైతే అల్పపీడనంగా మారిందో ఈ ప్రాంతాలంతా కూడా తెలంగాణ చాలా వరకు ఎఫెక్టివ్ అయ్యింది. అల్పపీడనానికి అనుగుణంగా ఉన్న ఉపరితలం ఏవైతే ఉంటుందో దాన్ని రాబోయే 24 గంటల్లో కూడా వాయుగుండంగా అంటే నెమ్మదిగా కదిలి ఒరిస్సా తీరానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం తెలంగాణ తీరం వెంట కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అలాగే నిన్న చూడొచ్చు, నిన్న సాయంత్రం
నుంచి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇక మిడ్ నైట్ 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చక్రి ఆల్మోస్ట్ కామారెడ్డి జిల్లా రెడ్ అలర్ట్ ఇచ్చారు, మెదక్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటల వరకు మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కాబట్టి పబ్లిక్ గ్రామస్తులు వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వం మాత్రం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అలాగే అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. చక్రి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం మెదక్, చేగుంట అలాగే కామారెడ్డి ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ప్రధానంగా నాగ్పూర్ హైవే అలాగే మెదక్లోని కొన్ని గ్రామాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో ఆ స్థాయిలో వరదలు సంభవించాయి. రేపు మార్నింగ్ వరకు కూడా రెడ్ అలర్ట్ ఉండడంతో కామారెడ్డిలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే ఎవరైతే ఆదిలాబాద్ లేదా మహారాష్ట్ర వెళ్ళేటటువంటి నాగ్పూర్ హైవే మీద వెళ్ళేటటువంటి వారందరూ కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వాహనాలను మళ్లిస్తూ ఉన్నారు. అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే హైవే మునిగిపోయింది, ప్రాంతాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మూవ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ పోలీసులు అనుమతించడం లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదంటే షెడ్యూల్ మార్చుకోవడం లాంటివి చేయాలని చెప్పి ఎన్టీవీ విజ్ఞప్తి చేస్తోంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని